భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ తుది పోరు ఈరోజు తేలిపోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే కొన్ని కోట్లాది మంది అభిమానులకు ఈరోజు ఒక పండగ. అంతేకాదు, అసలు నరాలు తెగిపోయే ఉత్కంఠ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వాళ్ళలో వేల మంది, కోట్ల మంది ఉన్నారు. అయితే ఈ క్రమంలో భారత జట్టుకు ఒక శుభవార్త, న్యూజిలాండ్ జట్టుకు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటి అంటే, దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్స్ ఆడిన సమయంలో న్యూజిలాండ్ జట్టు సూపర్ డూపర్ ఆటగాడిన మ్యాట్ హెన్రీ భుజానికి బాగా గాయమైంది. క్లెసెన్ క్యాచ్ తీసుకోవాలనే ప్రయత్నంలో హెన్రీ భుజం పైన పడిపోయాడు. అయితే ఈ గాయంతో అతను కొద్దిసేపు మైదానం నుంచి బయటకెళ్ళాడు, కానీ తర్వాత మళ్ళీ తను ఓవర్లు పూర్తి చేయడానికి అయితే వచ్చాడు. అయితే ఇక ఈ క్రమంలో అంటే భారత్‌తో మ్యాచ్‌కి ముందు అసలు ఏం జరగబోతుందనేది గనుక చూసుకున్నట్టయితే, న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్ట్రీడ్ మాట్లాడుతూ, "మేము అతనికి స్కాన్‌లు, ఇతర పరీక్షలు నిర్వహించాం. అయితే అతను ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడని మేము కోరుకుంటున్నాం. కానీ తను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నొప్పితో తన మీద ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు. అతను పూర్తిగా కోలుకొని ఫైనల్ రోజున అంటే రేపు" అంటే నిన్న ఇచ్చాడు ఇంటర్వ్యూ. రేపు గనక తను బాగున్నట్టయితే, నొప్పి తనని ఇబ్బంది పెట్టకపోతే తను బరిలోకి దిగి బౌలింగ్ చేస్తాడు. లేదంటే మాత్రం తన బదులు వేరే ఆటగాడు బరిలోకి దిగుతాడు అంటూ చెప్పడం జరిగింది. అయితే మ్యాట్ హెన్రీ టోర్నమెంట్‌లో అంటే ఈ ఫైనల్ 4లో లేకపోవటం భారత జట్టుకు విపరీతంగా కలిసి వచ్చే ఒక పెద్ద అంశం. ఎందుకనంటే భారతదేశంపై లీగ్ దశలో ఈ హెన్రీ 5 వికెట్లతో అదరగొట్టేశాడు. అసలు ఒకానొక దశలో న్యూజిలాండే పట్టు సాధించిందనుకున్నాం. అయితే మొత్తం టోర్నమెంట్‌లో 10 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఈ సూపర్ డూపర్ డేంజరస్ బౌలర్. అతను అందుబాటులో లేకపోతే న్యూజిలాండ్ బౌలింగ్ దళానికి అదొక పెద్ద చావు దెబ్బనే చెప్పాలి. అయితే ఈసారి న్యూజిలాండ్ ఆటగాళ్ళు గెలవాలన్న కృషితో ఉన్నారు. ఇక ఈ క్రమంలో హెన్రీ వాళ్ళకి లేకపోవటం చాలా పెద్ద విషయం. భారత జట్టుకు ఆబ్వియస్‌లీ గుడ్ న్యూసే.